టాటా గ్రూప్ రిటైల్ సంస్థ ట్రెండ్ డిసెంబర్ క్వార్టర్కు కళ్ళు చెదిరే లాభాలు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 155 కోట్ల నుంచి 371 కోట్లకు దూసుకుపోయింది. 140% వృద్ధి చెందింది. వెస్ట్ సైడ్ జూడియో స్టార్ పేరుతో రిటైల్ స్టోర్లను ఈ సంస్థ నిర్వహిస్తుంది. ఆదాయం 50% వృద్ధితో క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 2,303 కోట్ల నుంచి 3,467 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 42% పెరిగి 3,101 కోట్లుగా ఉన్నాయి. అన్ని ఫార్మాట్లలోనూ స్థిరమైన వృద్ధిని కొనసాగించాం. నిర్వహణ, క్రమశిక్షణ, వేగవంతమైన నిర్వహణ మా విస్తరణ అజెండాకు మద్దతుగా నిలిచాయని ఈ సంస్థ తెలిపింది. చంద్రబాబు బీజేపీ పెద్దలతో పొత్తులపై చర్చించడానికి వెళ్లారని తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు. కానీ చంద్రబాబు ఎలాంటివాడో బీజేపీ పెద్దలకు బాగా తెలుసని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఏపీ పొత్తు రాజకీయాల్లో తాజా పరిణామాల్లో ఆయన మీడియాతో స్పందించారు. చంద్రబాబు ఎలాంటివాడో బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. అందర్నీ వాడుకొని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. బీజేపీ నాయకుల్ని చంద్రబాబు తిట్టింది, అమిత్ షాపై దాడి చేయించింది వాళ్ళు మర్చిపోవచ్చేమో గాని ప్రజలు మాత్రం మర్చిపోరు. ఎవరి అవసరాల కోసం వారు తపన పడుతున్నారు అని మంత్రి అంబటి అన్నారు. మా టార్గెట్ 175కు 175 సీట్లు గెలవటం. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధిస్తుందని అంబటి ధీమా వ్యక్తం చేశారు. తమపై భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో గత నెల 16న నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా కేసు పెట్టారని, తదుపరి విచారణపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి పట్టణంలోని పులూరు రామయ్యపల్లి శివారు చెరువు శిఖంలో అక్రమ నిర్మాణం చేపట్టారని నాగవెల్లి రాజలింగమూర్తి గత నెలలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా గండ్ర దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టును విచారణ చేపట్టింది. ప్రముఖ మోడల్ బాలీవుడ్ నటి పూనం పాండేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు పూనం పాండేను ప్రచారకర్తగా నియమించినందున వార్తలను ప్రభుత్వం ఖండించింది. సర్వైకల్ క్యాన్సర్పై అవగాహనకు గాను ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా పరిగణించే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పాండే సర్వైకల్ క్యాన్సర్పై అవగాహనకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యే అవకాశం ఉందని, ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయన్న ఆమె టీం చేస్తున్న ప్రచారం నేపథ్యంలో మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాయని వర్గాలు స్పష్టతనిచ్చాయి. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి క్యాన్సర్ రోగులు, వారి బంధువులతో పాటు ఇతరులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసిందంటూ కోల్కతాకు చెందిన అమిత్ రాయ్ పూనం పాండేకు లీగల్ నోటీస్ పంపారు. చనిపోయానని ప్రకటించడం ఎంతో తీవ్రమైన అంశమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర పోటీల ముగింపు కార్యక్రమం ఈ నెల 13న వైజాగ్లో జరగనుంది. ఈ ముగింపు పోటీలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను సీఎం జగన్ వీక్షించనున్నారు. ఇక విజేత జట్టుకు 5 లక్షల రూపాయలు, రన్నప్ జట్టు, 3వ స్థానంలో నిలిచిన జట్టుకు 2 లక్షల చొప్పున బహుమతి అందజేస్తారు. రాష్ట్రంలో 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర పోటీలు జరిగాయి. విశాఖలో రాష్ట్ర స్థాయిలో జరిగే ఆడుదాం ఆంధ్ర పోటీల్లో 5 కేటగిరీల్లో 3,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మరోవైపు రేపటి నుంచి విశాఖ రైల్వే స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర పోటీలను క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తారు. ప్రజల కోసం నగరంలో 5 చోట్ల పోటీలు జరుగుతాయి. 5 చోట్ల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు అన్ని రకాల భద్రత ఏర్పాటు చేస్తున్నామని అదనపు కమిషనర్ పాకీరప్ప తెలిపారు. క్రీడాకారుల భద్రతకు దాదాపు 2,000 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వాడడం మొదలు పెడితే మాకన్నా బాగా ఎవరు వాడలేరు అని మిర్చి సినిమా డైలాగ్ గుర్తొచ్చేలా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. అందువల్లనే క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్
ఫేమస్ అయిపోతున్నారు. అలానే ఇటీవల సోషల్ మీడియాలో పేరు తెలియని వారు కూడా ఒక్కసారిగా ఫేమస్ అయిపోతున్నారు. సినిమా స్టార్లను మించి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో చరవాణి ఉండటం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెరిగిపోవడంతో మరింత ఈజీగా మారిపోయింది. ఇటీవలే గుంటూరు కారం సాంగ్తో కుర్చీ తాత ఫేమస్ అయ్యాడు. అదే స్టైల్లో రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆమె హోటల్కు ఒక్కసారిగా కస్టమర్ల రద్దీ పెరిగిపోయింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఆమె హోటల్కు వెళ్ళి వచ్చాక మరింత ఫేమస్ అయిపోయింది. దీంతో యూట్యూబర్స్ అంతా ఒక్కసారిగా కుమారి ఆంటీ వెంటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె బిజినెస్ ఓ రేంజ్కి వెళ్ళింది. అది కాస్త కుమారి ఆంటీకి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. ట్రాఫిక్కు అంతరాయం అవుతుందంటూ పోలీసులు ఆమె బిజినెస్ను అడ్డుకునే స్థాయికి తీసుకొచ్చింది. తాపీ మేస్త్రికి 4.47 లక్షల వార్షిక వేతనం అందిస్తామని ప్రకటించింది హైదరాబాద్లోని యుఎస్ కౌన్సిలేట్ జనరల్. డిగ్రీలు చదివిన వారికి ఆ స్థాయిలో వేతనాలు రాక ఇబ్బందులు పడుతుంటే తాజాగా తాపీ మేస్త్రి ప్రకటన చూసి అంతా అవాక్కవుతున్నారు. వార్షిక వేతనంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయని నియామక ప్రకటనలో వెల్లడించింది. మంగళవారం యుఎస్ కౌన్సిలేట్ జనరల్ హైదరాబాద్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ నోటిఫికేషన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ నియామకానికి అర్హత పరీక్షలున్నాయి. తప్పనిసరిగా ఆంగ్ల భాష వచ్చి ఉండాలని, హిందీ లేదా తెలుగు భాషలు మాట్లాడగలిగి ఉండాలని నిబంధన విధించారు. కనీస విద్యార్హత 8వ తరగతి. దరఖాస్తు చేయడానికి ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, కాంక్రీట్ బాక్స్ వాల్, స్టోన్ లేయింగ్, కట్టింగ్, బ్రిక్ వర్క్స్ తదితర పనుల్లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. అల్లు అర్జున్ పేరు చెప్పగానే ఇప్పుడు చాలా మందికి పుష్పనే గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అంతా బాగుందనుకునే లోపు ఏకంగా 3వ పార్ట్ కూడా ఉందని తెగ మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఉంటే ప్లస్లు మైనస్లు ఏంటి? ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు వాటికి సీక్వెల్స్ అనే ట్రెండ్ నడుస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి హీరో కూడా తమ సినిమాలకు సీక్వెల్స్ని రెడీ చేస్తున్నారు. పుష్పకు కూడా సీక్వెల్ ఉంటుందని తొలి భాగం రిలీజ్ అయినప్పుడే ప్రకటించారు. ఇప్పుడు 3వ భాగమని అంటున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ని 2021లో డిసెంబర్లో థియేటర్లోకి తీసుకురాగా సీక్వెల్ మాత్రం 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. అంటే ఒక్క సినిమా తీయడానికి దాదాపు 3 ఏళ్లు పట్టేసింది. ఇక సీక్వెల్ అంటే మరో 2-3 ఏళ్ళైనా పట్టేయొచ్చు.